పాకిస్తాన్లో అరాచకం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైన్యానికి పెద్ద ఎత్తున భీకర యుద్ధం చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటా ఉన్నారు. నేరుగా యుద్ధానికి దిగకపోయినా అది ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. అది ఇప్పట్లో ముగిసేది కూడా కాదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పరిపాలనలో ఉంది. అది ఎవరు చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఇక తాజాగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలతో గడిచిన 20 రోజులుగా అక్కడ తీవ్రమైన నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ పాలకులు తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉన్నారు. కనీసం రోజుకు 2-3 గంటల విద్యుత్ సరఫరా కూడా చేయడం లేదు. మంచినీటి సరఫరా ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఇక ఆ ప్రాంతానికి వచ్చే గోధుమ పిండి, పంచదార, బియ్యం ఇలాంటి నిత్యావసర వస్తువుల లారీలను కూడా ఆపేస్తున్నారు. దాంతో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. దీంతో గడిచిన 20 రోజులుగా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ తాజాగా ఒక ప్రకటన చేసింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ది కాదు అనే సంచలన విషయాన్ని బహిరంగ సభలో ఆ అవామీ నేతలు స్పష్టంగా చెప్పారు. పాక్ ఆక్యుపైడ్లో పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించిన కాశ్మీర్ ఉందో ఆ ప్రాంతంలో ఉన్న 3 కోట్ల మంది ప్రజల్ని ద్వితీయ పౌరులుగా పరిగణిస్తూ ఉన్నారు. కనీస సదుపాయాలు కూడా మాకు కల్పించడం లేదు అనేది వారి ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో పరిస్థితులు ఒక రకంగా ఉంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్ కన్నా కూడా దారుణంగా ఉన్నాయి. తాగటానికి నీరు లేదు, కనీసం రోజుకి 4-5 గంటల విద్యుత్ లేదు, రోడ్డు సదుపాయాలు లేవు, ముఖ్యంగా నిత్యావసరాల సరఫరా కూడా లేకపోవడంతో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. మరి సైన్యాధ్యక్షుడి మీదే తీవ్రమైన ఆరోపణలు చేశారు. అక్కడ ఇప్పటికే పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించింది. ఉగ్రవాద శిబిరాలు కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం మేము పాకిస్తాన్ నుంచి విడిపోతాము అనే స్పష్టమైన ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు, ప్రత్యేక దేశంగా ప్రకటించుకునే అవకాశం ఉంది. అలాంటి ప్రకటనలు చేసిన నేతల్ని పాక్ సైన్యం బతకనిస్తుందా లేదా అనేది రాబోయే వారం రోజుల్లోనే తెలిపేది. దీనికి సంబంధించి బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.